ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఓషో ఉపనిషత్తుకి వెళ్ళే ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర సహస్ర కోటి కొత్త జతులు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్తులో ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, బుద్ధుడు ఒక గ్రామానికి మెడిటేషన్ చెప్పడానికి చాలా దూరం నుంచి వచ్చారు. వస్తున్నప్పుడు ఒక అమ్మాయి 13 ఏళ్ల అమ్మాయి ఎదురయింది. ఆ 13 ఏళ్ల అమ్మాయి ఏమైందంటే, మా నాన్నగారికి భోజనం ఇచ్చొస్తాను, వెయిట్ చేయండి నేనొచ్చేంత వరకు అనంటే, ఏం జరిగింది? ఆయన వెయిట్ చేశారా? ప్రసంగం ఇవ్వాలి అక్కడ. చాలామంది అందరూ గుమిగూడారు. ఏం జరిగింది అనేదానికి ఈరోజు ఆ వింత అద్భుతాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దానికి ముందు గురు శిష్యుల యొక్క సంబంధాలు ఏమిటి? అలాగే రేపటికి వాయిదా వేయకూడదు. ఏ పనైనా రేపటికి వాయిదా వేస్తే రేపనేది ఉందో లేదో కూడా తెలియదు అనే పాయింట్ కూడా చెప్పారు. డోంట్ పోస్ట్ పోన్ ఎనీథింగ్. ఏ పనైనా తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అనే వాయిదా వేయొద్దు అని చెప్పారు. సో లెట్ us గో టు ద ఫస్ట్ పాయింట్. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, కానీ గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దేంతో పోల్చలేం. మిగతా సంబంధ బాంధవ్యాలు ఏవైనా ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయి అంటే అన్నీ కండిషనలే. ఎంత బెస్ట్ రిలేషన్షిప్ ఉన్నా కానీ అది షరతులతో కూడే ఉంటుంది. ఉదాహరణకి ప్రేమ అనే రిలేషన్షిప్ కూడా డిమాండింగ్గా ఉంటుంది. అయితే ఏ రిలేషన్షిప్ అన్కండిషనల్గా అన్డిమాండ్గా ఉంటుంది అంటే గురువుకి శిష్యుల మధ్య డిమాండింగ్ అన్కండిషనల్గా ఉంటుంది. అన్కండిషనల్ డిమాండింగ్, ఏ షరతులు లేవు. అన్కండిషనల్, అన్డిమాండింగ్, అసలు డిమాండింగే లేదు. అన్కండిషనల్, షరతులు లేని, ఏ ఏ డిమాండ్ చేయని అన్నమాట. ఇది చాలా వాస్తవము, అరుదైనది, చాలా స్పెషల్. కాబట్టి వేరే సంబంధ బాంధవ్యాలతో దాన్ని ముడివేయటానికి కుదరరానిది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే శిష్యుడు ఆ గురువుని ఏం అడగక్కర్లేదు, ఆ గురువు ఏమి ప్రామిస్ చేయక్కర్లేదు. అయినా అని ఆ గురు శిష్యుల మధ్య అద్భుతమైనటువంటి కనెక్షన్ ఎలా ఉంటుంది? దాహం ఉంటుంది వారిద్దరి మధ్య. ఆ సాన్నిహిత్యం మధ్య దాహం ఉంటుంది. అందులో ఆ గురువు గొప్పవాడా, శిష్యుడు గొప్పవాడా అంటే ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. అయితే ఆ శిష్యుడు ఒక స్త్రీలాగా ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఎందుకు? ఓపెన్గా ఉంటారు, ఓపెన్ మైండ్తో ఉంటారు, రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటారు. ఆ మాస్టర్ ఎలా ఉంటాడు? ఇవ్వడానికి ఉంటాడు. అది పరిపూర్ణం. హీ హ్యాస్ టు గివ్. ఒక శిష్యుడు వెతుకుతూ ఉన్నాడు గురువు కోసం. శిష్యుడు వెతుకుతూ ఉంటాడు, అలాగే గురువు కూడా వెతుకుతూ ఉంటాడు శిష్యుడి కోసం. ఒకరికి ఒకరు వెతుకుతూ ఉంటారు. అయితే ఆ డిసైపుల్ ఎలా ఉంటాడు? ఆ ఎతకడంలో
ఓపెన్గా ఉండాలి, ఏ భయం లేకుండా ఉండాలి, ఏ వ్యతిరేకత లేకుండా ఉండాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. అలా పరిపూర్ణంగా ఉన్నవాడే ఆ శిష్యుడు. ఆ శిష్యుడు ఎలా ఉండాలి? వెతుకుతూ ఉండాలి, ఓపెన్గా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. ఆ గురువు చెప్పే వాక్కుని ఇది కాదులే అనేటట్టు ఉండకూడదు. మళ్ళా తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఇప్పుడు కాదులే అనే విధంగా ఉండకూడదు. అలా పరిపూర్ణంగా ఉన్న శిష్యుడు గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. అలాంటి శిష్యుడే నాకు కావాలి అని ఆ గురువు వెతుకుతూ ఉంటాడు. అలాంటి అద్భుతమైన రహస్యమైనటువంటి ఆ మనిషి నాకు కావాలి అని నాకు వెతుకుతూ ఉంటాడు. ఆ రహస్యం ఎందుకంటే అలాంటి మనిషి దొరికితే మళ్ళీ వాడు తిరిగి పుడతాడు. తల్లిదండ్రులు పిల్లలకి బర్త్నిస్తారు, ఫిజికల్ బర్త్. కానీ మన గురువు దగ్గరికి వచ్చేసరికి మనము మళ్ళీ తిరిగి పుడతాము, పునః జన్మ తీసుకుంటాము. పునర్జన్మ మళ్ళీ అంటే రీబర్త్ అవుతాం. అది ఎక్కడున్న విశేషం, రీబర్త్ కోసం. అప్పుడు ఆ యొక్క అద్భుతం అనేది అక్కడ జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ శిష్యుడు ఏదో జ్ఞానం కోసం వెతకక్కర్లేదు, తన లోపల తాను వెతికితే చాలు. తనెవరో తనకు తెలియదు, తనెవరో తను తెలుసుకోవాలనుకుంటున్నాడు, తాను స్వయంగా చూడాలనుకుంటున్నాడు. అది ఎక్కడున్న పాయింట్. తను పూర్తిగా ముసుగులు వేసుకుని అది నేను ఇది నేను అనే ముసుగులతో కాకుండా స్పష్టంగా చూడాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ మాస్టర్ ఏం చేస్తాడు? అలాంటి శిష్యుడిని ఆ శిష్యుడిలో విశ్వాసం కల్పిస్తాడు. అప్పుడే అన్ని సంభవిస్తుంది. ఎప్పుడైతే ఆ గురువు ఆ శిష్యుడిలో విశ్వాసం కల్పించాడో అప్పుడు ఆ శిష్యుడు తనలో ఉన్న ఏ రెసిస్టెన్స్ లేకుండా ఓపెన్గా ఉంటాడు, ఏ డిఫెన్స్ ఉండదు. తనకు తెలిసిన జ్ఞానం అంతా పక్కన పెడతాడు. ఈ బికమ్ ఏ జస్ట్ చైల్డ్ అగైన్. ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, ఎలైవ్గా ఉంటాడు. ఓ న్యూ బిగినింగ్. అవును, ఈ గురువు దగ్గర ఏముందో నేర్చుకోవాలి. పాత విషయాలు తీసుకురాడు, ఆ పాత ముసుగులు వెయ్యడు, ఆ పాత ముసుగులని తీసివేస్తాడు. మేడం ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బర్త్ మనకు శరీరాన్ని ఇచ్చారు. తల్లిదండ్రుల ద్వారా మనకు శరీరం వచ్చేది. అది ఒక జీవితం. ఆ జీవితం ఎప్పుడుతో ఎండ్ అవుతుంది? చచ్చిపోతే ఆ శరీరం పోతుంది. ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరము ఎంతో కాలం ఉంటుంది, మరణం వస్తే ఆ శరీరం పోతుంది, అంతే. కానీ గురువు ఇచ్చే న్యూ బర్త్ వలన వచ్చే శరీరము, ఆ బర్త్ ఆఫ్ కాన్షియస్నెస్, అహమాత్మ అస్మి, ఆత్మ యొక్క వ్యవహారము, ఇది ఓన్లీ బిగినింగ్. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. దానికి ఎండింగ్ లేదు, దానికి చావు లేదు. ఎండ్ లేదంటే చావు లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం ఎప్పుడు ఎండ్ అవుతుంది? డెత్తో ఎండ్ అవుతుంది, మరణంతో ఎండ్ అవుతుంది, ముగింపు పలుకుతాము. వారి ద్వారా వచ్చిన శరీరాన్ని. అదే గురువు మళ్ళా మనకు తిరిగి ఇంకొక జన్మ ఇచ్చాడు, పునర్జన్మ ఇచ్చాడు, న్యూ బర్త్ ఇచ్చాడు. రెండవ జన్మ ఎత్తాము మనము.
జీవించి ఉండగానే రెండవ జన్మ ఎత్తాము. అదేంటి ఆ కాన్షియస్నెస్, నేనున్నాను అనే స్పృహ, ఆ చైతన్యము, ఆ చైతన్యమే ఆత్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం మన సాయంత్రం పూట. కానీ నోబడీ ఈస్ దే విచ్ నోస్ ఓన్లీ బిగినింగ్ అండ్ దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్, మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద బర్త్ ఆఫ్ కాన్షియస్నెస్. అయితే అనుకూలమైన వాతావరణం కావాలి. ఆ అనుకూలమైన వాతావరణం అంటే ఆ విశ్వాసం కావాలి గురువు పట్ల శిష్యుడికి. అప్పుడే సంభవిస్తుంది. ఆ స్వయంలోనే సంభవిస్తుంది. అక్కడ నైదర్ డస్ ద డిసేబుల్ డూ దమ్ నార్ డస్ ద మాస్టర్. ఆ గురువు చేసింది ఏం లేదు, ఆ శిష్యుడు చేసింది ఏం లేదు. వాతావరణం అనుకూలం అయిపోయింది అంతే. ఆ వాతావరణం అనుకూలం అయిపోవటం వలన, వసంతం రావటం వలన ఆ శిష్యుడు రిసీవ్ చేసుకున్నాడు ఆ గురువు యొక్క వాక్కుని. ఆ గురువు ఎవరు? విశ్వవాహనము ఆయన. ఆ యూనివర్సల్ ఫోర్సు. ఆయన ఒక ఫ్లూట్ లాగా తనలో ఆ మెసేజ్ని పంపించాడు అంతే. ఆయన చేసింది ఏమి లేదు. ఆయన మెసెంజర్ అంతే. అయితే అతను హాలో బ్యాంబూ కెన్ హ్యావ్ ఏ క్రెడిట్ ఓన్లీ నాట్ డిస్ట్రాయింగ్ ద సాంగ్. ఆ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ని, ఆ విశ్వం నుంచి వచ్చే మెసేజ్ని ఆ గురువు నీకు అందిస్తాడు అంతే. ఇంకేం చేసేది ఏం లేదు. అతను ఏమి డిస్టర్బ్ చేయదు, యథాతథంగా ఇస్తాడు. ఆ మాస్టర్ ఎవరయ్యా అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్. యూనివర్సల్ కాన్షియస్నెస్. మాస్టర్ ఇస్ ఏ మీడియం ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. నీలోనూ చైతన్యం ఉంది. ఆ ఈశ్వ చైతన్యమే నీ చైతన్యము. ఆ యూనివర్సల్ కాన్షియస్కి నీకు మధ్య ఆ గురువు బ్రిడ్జ్ లాగా పనిచేస్తాడు. ఒక వాహనంగా పనిచేస్తాడు. ఒక ఫ్లూట్ లాగా పనిచేస్తాడు. నువ్వు అవైలబుల్గా ఉంటే చాలు. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ నీలో లేపుతుంది. నీ నిద్ర నుంచి లేపుతుంది, నిన్ను మేల్కొల్పుతుంది. నిద్రాణంగా ఉన్న నీ లోపల ఉన్న కాన్షియస్నెస్, నీలోనూ కాన్షియస్ ఉంది కానీ నిద్రాణంగా ఉంది, నిద్రా అవస్థలో ఉంది. ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని రే నిద్రపోకరా, లేవరా, తెల్లారింది అంటాడు. మాస్టర్ చేసింది ఏమీ లేదు. చేయవలసినంత శిష్యుడు చేసింది ఏమైనా ఉందా అంటే అది లేదు. అలా సంభవించింది. ఎందుకంటే సమయం ఆసన్నమయ్యింది. ఒక అద్భుతమైన స్టోరీ గురించి అనుకున్నాం కదా, స్టోరీ చెప్పుకుందాం. ఆ పురాతనమైన ఏన్షియంట్ స్టోరీస్ అన్నీ కూడా ఎంతో విలువైనవి, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు. శిష్యులు వందలాది మంది గురువుల కోసం, ఒక శిష్యుడు కాదు, ముముక్షు వందలాది మంది గురువులు వెతుకుతూ ఉంటాడు. చివరికి సరైన గురువు దగ్గరికి వచ్చిన తర్వాత, విశ్వాసం ఏర్పడిన తర్వాత అక్కడ ఆగిపోతాడు. ఆ విధంగా గురువు కూడా దిగుతూ ఉంటాడు, సరైన శిష్యుడు ఎవడు అని. వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, టీచర్ విల్ అపియర్స్. అంటే ఆ స్టూడెంట్, ఆ నేర్చుకునేవాడు, ఆ యొక్క శిష్యుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది అక్కడ పాయింట్. ఇప్పుడు నౌ గోయింగ్ టు ద స్టోరీ. గౌతమ బుద్ధ ఒక టౌన్కి వచ్చాడు. ఆ టౌన్లో ప్రజలంతా ఆయన ప్రసంగం వినడానికి రెడీగా ఉన్నారు. అయితే దూరం నుంచి ఒక రోడ్డు మీద ఎక్కడో దూరంగా ఉంది ఒక చిన్న అమ్మాయి వస్తుంది. స్మాల్ గర్ల్. 13 ఏళ్ళు, ఆ కంటే పెద్ద వయసు లేదు, 13 ఏళ్ళ వయసు ఉంటుంది సుమారుగా.
అయితే రోడ్ ఎక్కి చూస్తున్నాడు, ఎవరి కోసమో చూస్తున్నాడు గౌతమ బుద్ధుడు. వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఎప్పుడు ప్రసంగం స్టార్ట్ చేస్తారా వెయిటింగ్ చేస్తున్నారు, వెయిటింగ్ ఫర్ ద స్పీచ్, వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఆ బుద్ధుడు ఎదురొచ్చింది. ఆయన నడుచుకుంటూ వస్తాయి కదా బుద్ధుడు, ఎక్కడ పోయినా నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ఆ టౌన్కి వస్తున్నప్పుడు ఆమె అడిగింది, నా కోసం వెయిట్ చేయండి, మా నాన్నగారు పొలంలో ఉన్నారు, క్యారేజ్ ఇచ్చి వస్తాను, భోజనం ఇచ్చేస్తాను, మర్చిపోవద్దు, వెయిట్ చేయండి నా కోసం అంది. సరే ఇంకా అందరూ ఆ యొక్క టౌన్లో ఉన్న పెద్దవాళ్ళంతా వచ్చారు, అడిగారు గౌతముడిని, ఏమండి మీరు ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నారు? ఇంపార్టెంట్గా టౌన్లో ఉన్న ప్రముఖులంతా ఎదురు చూస్తున్నారు మీ యొక్క ప్రసంగం వినడానికి, ఎప్పుడు ప్రసంగం స్టార్ట్ చేస్తారని అడిగారు. నేను ఇంత దూరం వచ్చేదానికి ఒక కారణం ఉంది, చాలా దూరం నుంచి వచ్చారు. ఆ దూరం, నేను ఎంతో దూరం నుంచి ఒక కారణంతో ఇక్కడికి వచ్చాను, ఆ వ్యక్తి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను, ఉండండి కొంచెంసేపు అన్న. చివరికి అమ్మాయి వచ్చింది, కొంచెం లేట్ అయింది, కానీ మీరు నాకు వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారు, చక్కగా నిలబెట్టుకున్నారు, థ్యాంక్స్, ఐ నో యూ వుడ్ కీప్ ద ప్రామిస్. ఎందుకంటే మీరు నా ప్రామిస్, నేను చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, దాదాపు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. 4 ఏళ్ల వయసులో మీ పేరు విన్నా, జస్ట్ పేరు అంతే. అప్పుడు నా లోపల, నా హృదయంలో ఏదో స్పందన కలిగింది. 4 years ఏజ్లో, అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు మీకోసం ఎదురు చూస్తున్నాను, ఈ కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే మీరు, నేను 10 సంవత్సరాలు మీకోసం వెయిట్ చేశాను అనింది. నీ 10 సంవత్సరాల వెయిటింగ్ ఏమి పనికిమాలిన వెయిటింగ్ కాదు, నిరుపయోగం ఏం కాలేదు, నిష్ప్రయోజనం కాలేదు. నీ వల్లనే నేను ఈ యొక్క టౌన్కి వచ్చాను, ఈ విలేజ్కి వచ్చాను, ఆ 10 సంవత్సరాలు నా కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. యూ హ్యావ్ టు బీ విత్ మీ బికాజ్ యువర్ టౌన్ ఈజ్ సో ఫార్ ఆఫ్ ద వే. ఎందుకంటే నేను మళ్ళా ఇంకోసారి వచ్చి ప్రసంగం ఇద్దాంలే అనే దానికి లేదు, ఇది చాలా సుదూరంగా ఉంది, మళ్ళీ రావడానికి కాదు, నేను ముసలివాడిని అయిపోయాను, ఐఎమ్ గెటింగ్ ఓల్డ్, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ నేను రావడానికి కాదు. ఈ రోడ్డు చాలా దూరంగా ఉంది, చాలా దూరం, రోడ్ ఈజ్ లాంగ్. అయితే ఆ టౌన్లో అంతమంది వచ్చినా ఎవరు ఆ యొక్క మెడిటేషన్ నేర్చుకోవడానికి రాలేదు, ఆ ఒక్క అమ్మాయి మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చింది. పైపెచ్చు ఆ బౌద్ధ సంఘంలో చేరడానికి రెడీ అయిపోయింది. In that whole town, not a single person came up to be initiated into meditation. ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అని ఎవరు రాలా, ఊరికి ఆయన ప్రసంగాలు విన్నారు, వెళ్ళారు అంతే. ఈ అమ్మాయి నిలబడిపోయి ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు బుద్ధుడు అడిగాడు, అంటే బుద్ధుడిని అడిగాడు, చీఫ్ డిసైపుల్ ఆనందుడు బుద్ధుడిని అడిగాడు, మీరు నిద్రపోయే ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఒక క్వశ్చను, మీ దగ్గర ఏమైనా ఆకర్షణ అనేది ఏమైనా ఉందా? ఆకర్షణ ఎలా అంటే, అయస్కాంతం అక్కడ పెడతాం, అక్కడ ఏదో దూరంగా ఏదో ఒక ఇనుము పెడతాం, ఐరన్, అంత దూరంలో ఉన్నా కానీ అయస్కాంతం ఏం చేస్తుంది, దూరంగా ఉన్నదాన్ని దగ్గరకు లాక్కుంటుంది, అలాంటిది ఏమన్నా పవర్ ఉందా అన్నాడు. అవును నిజమే, ఆ విధంగా నేను ఏ ఊరు వెళ్ళాలి,
ఎవరు నా కోసం ఎదురు చూస్తున్నారు అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. డిసైడ్ చేస్తారు. అక్కడ ఎవరో ఒక బాగా దాహంగా, తీవ్రమైన దాహంగా, దప్పిగ్గా ఉన్నారు అంటే వారి కోసం నేను వెళ్తాను. అన్ని వైపులా వెళ్తాను, అన్ని డైరెక్షన్లో వెళ్తాను, ఎక్కడ ఉంటే అక్కడ. అన్ని వైపులకి నేను వెళ్ళి ఎక్కడ దాహం ఉందో ఆ వైపుకి నేను జర్నీ చేస్తాను. ఆ విధంగా గురువు శిష్యుడి వైపు ప్రయాణం చేస్తాడు, శిష్యుడు గురువు వైపుకు ప్రయాణం చేస్తాడు. ఆ విధంగా వెంటనే కానీ తర్వాత కానీ ఆ గురు శిష్యుల యొక్క సమాగం జరుగుతుంది. అక్కడ శరీరవత్తు మీటింగ్ జరగక్కర్లేదండో, ఇది ఒక విచిత్రమైన విశేషం. ఉదాహరణకి మన శ్యామసన్న లాహరి మహాశైలు వారి గురించి, పితామహపత్రి ఓల్డ్ గురువుల గురించి, ఆ యొక్క జ్ఞానం గురించి ఎందుకు చదవమంటారు? ఆ శ్యామసన్న లాహరి మహాశైలు మనం కలవచ్చు, ఆ మహావతార బాబా నుంచి మహావతార బాబాజీని కలవచ్చు, యోగానంద పరమహంసని కలవచ్చు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఓషో గారిని కలుస్తున్నాం. శరీరం ఉండక్కర్లే. The meeting is not of the body, not of the mind. శరీరవత్తు, మనోవత్తు కాదు కలయిక, ఆత్మవత్తు. ఆత్మవత్తు మనం ఆ గురువులతో కలిసే ఉంటాం, ఆ గురువు పితామహపత్రితో కలిసే ఉంటాం. యు బ్రింగ్ 2 lamps క్లోజ్ టు ఈచ్ అదర్. 2 దీపాలు దగ్గరికి తీసుకొస్తున్నాం. ఆ దీపాలు వేరువేరుగా ఉండొచ్చు, బట్ దేర్ ఫ్లేమ్ బికమ్ వన్. ఆ కాంతి ఒకటే. వేరువేరుగా స్థూలంగా వేరువేరుగా కనిపించవచ్చు, కానీ కాంతి ఒకటే. ఆ 2 శరీరాలుగా ఉండొచ్చు, ఆత్మ ఒకటే. అది రిలేషన్షిప్ అని చెప్తామా? చెప్పడానికి కాదు, అది వన్నెస్. ఇట్ ఈస్ వన్నెస్, ఏకత. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం. దేర్ ఇస్ నో అదర్ వర్డ్. ఒకే ఒకటి, ఏకత, వన్నెస్. ఏకమే, ఏకమేవా ద్వితీయం, రెండోది లేదు ఇంకా అక్కడ. నా శిష్య నా గురు. ఆ శివం, శివోహం, ఆ శివుడే, ఆ వన్నెస్సే, రెండోది లేదు. అలాంటి అద్భుతమైన పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క అద్భుతమైన జ్ఞానం మనం స్వీకరిస్తున్నాము. ఈవినింగ్ సెషన్స్లో మార్నింగ్ ఉంది, ఈవినింగ్ కూడా మనం చెప్పుకుంటున్నాము. కానీ అఫ్కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈవినింగ్ సెషన్ హాజరు కాలేకపోయినట్టయితే మన ఈవినింగ్ సెషన్ని అలాగే ఉంచుకుందాము. సో థ్యాంక్ యూ. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. Just I will show you. This is the కార్తీక మాసంలో ధ్యానం స్వాధ్యాయం. ఇందులో కూడా చాలా అద్భుతమైన శివ సూత్రాలు ఉన్నాయి. ఆ శివ సూత్రాలు మనల్ని మేలుకొల్పడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. సో కార్తీక మాస ధ్యానం, ఈ ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ మిస్. ఇఫ్ ఎనీబడి మిస్, మరుసటి రోజైనా చూస్తారా అని చెప్పి మనం కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.